బీజేపీ నాయకురాలు మాధవీలత విదేశీ పర్యటనలో భాగంగా బే ఏరియాలోని హిందూ దేవాలయాలను సందర్శించారు. సేవ్ ధర్మ సేవ్ టెంపుల్స్ నినాదంతో వివిధ ప్రదేశాల్లో సనాతన ధర్మంపై మాట్లాడారు. He held it with a bamboo stick and two, kind of కోంపల్లి మాధవీలత గారు ఈ రోజు బే ఏరియాకి వచ్చారు. మన ఉన్న తెలుగు ఎన్ఆర్ఐస్ ని అందరి టెంపుల్స్ ని మీట్ అయ్యారు. చాలా బాగా జరిగిందని అందరూ ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు బే ఏరియా అండి. మీరు యుఎస్ఏ టూర్ ఎలా ఉందండి? తర్వాత మీరు బే ఏరియాలో కూడా కొన్ని టెంపుల్స్కి వెళ్ళారు కదా, దాని గురించి చెప్పండి. యుఎస్ఏ ఎంటైర్ నా ఈ ట్రిప్లో నేను సేవ్ ధర్మ సేవ్ టెంపుల్స్ భారత్ గురించి మాట్లాడదామని వచ్చాను ఇక్కడ. కానీ చూస్తే అమెరికాలో పరిస్థితి కూడా పెద్ద గొప్పగా లేదు అని అనిపించిన భావంతో ఉన్నానమ్మా నేను. ఏంటంటే నేను ఖచ్చితంగా చెప్పే మనిషిని, మీకు తెలుసుగా. ఇప్పుడు అమెరికాలోని హిందూ వాస్తవ్యులు అంటే హిందూ అమెరికన్స్ నిద్ర మేల్కొని జాగృతమయ్యి ఇక్కడ దేవాలయాలను కాపాడుకొని ఇక్కడ ధర్మాన్ని కాపాడుకునే అవసరం విపరీతంగా ఉంది. టెంపుల్స్ని అంటే దేవాలయాలను కాపాడడం, ధర్మాన్ని కాపాడడం అది నా అవసరము, నా స్వార్థం అనుకుంటేనే మనం రక్షించబడతాము. మనం దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి చూడడం కూడా దేవుడికి మెహర్బానం అనుకున్నాం అనుకోండి అమ్మ, ధర్మంగా ఉండడం ఇంకెవరికో మనం చేస్తున్న మేలు అనుకున్నాం అనుకోండి, మనం రక్షించడానికి కాపాడడం చివరికి అప్పుడు ఉండడు, పూర్తి అంతరించిపోతాం. ఇంకా అతడిని చెప్పడానికి ఏం లేదు, వాడు వినడానికి ఏం లేదు. సేవ్ యువర్ ధర్మ సేవ్ యువర్ టెంపుల్స్ గురించి మీరు ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారని విన్న నిరుపమ గారు, మీరు మీ మాటల్లో మీరు చెప్పండి. నమస్కారం సుగుణ గారు, ధన్యవాదాలు TV9 కి అవకాశం ఇచ్చినందుకు. కొంపల మాధవీలత గారు ఇక్కడ బే ఏరియాకి వస్తున్నారని నాకు ఒక నెలన్నర క్రితం ఎవరో చెప్పారు. అప్పటి నుండి నాకు తెలిసిన వాళ్ళందరినీ, హైందవులందరినీ ఐకమత్యం చేసి ఒక ఈవెంట్ చేయాలి, అందరికీ హైందవులందరికీ తెలియాలి. ఆవిడ ప్రత్యేకంగా సేవియర్ ధర్మ సేవియర్ టెంపుల్స్ అని దాని గురించి చెప్పడానికి వచ్చారు. అద్భుతంగా మాట్లాడారు. ఇక్కడ మనకి బే ఏరియా నుండి చాలా మంది హైందవులు వచ్చారు, మేయర్స్ వచ్చారు, కాబోయే పొలిటికల్ అఫీషియల్స్ కొంతమంది వచ్చారు, టెంపుల్ ప్రీస్ట్లు వచ్చారు, టెంపుల్ హెడ్స్ వచ్చారు, ఆర్గనైజేషన్ లీడర్స్ వచ్చారు, యువకులు వచ్చారు, అలాగే పెద్దవాళ్ళు కూడా వచ్చారు. అద్భుతంగా జరిగింది. ఇంచుమించుగా ఒక 400 మంది వచ్చారు ఈ ప్రత్యేకంగా ఈ ఆవిడ భాషణ గురించి వినడానికి. టాక్ షో విత్ షేరిని అని ఒక అద్భుతమైన టాక్ షో చేశాము. ప్యానలిస్టులు కూడా అందరూ పెద్ద పెద్ద వాళ్ళు, మంచి వాళ్ళు వచ్చారు. సో చాలా బాగా జరిగింది.